Hello, people. I hope you all are doing great. So, welcome back to our page Vibes with Meda. సో, ఈ వీడియో వచ్చేసరికి నా బర్త్‌డే సిరీస్ అనమాట. ఆగస్ట్ 14థ్ నా బర్త్‌డే. సో, ఈసారి నా బర్త్‌డే సందర్భంగా ఒక చిన్న ట్రిప్ వేద్దాం అనుకున్నాము. సో, గుంటూరు టు తిరుపతి ప్లాన్ చేశాము. సో, గుంటూరులో స్టార్ట్ అయిపోయాము. సో, ఎళ్ళేది ఎలానో వెహికల్స్‌లోనే కాబట్టి ఆన్ ద వేలో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేద్దాం అనుకున్నాము. సో, ఫస్ట్ అయితే జొన్నవాడ కామాక్షి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళాము. సో, ఇదొచ్చేసరికి 13థ్ అనమాట. ఆగస్ట్ 13థ్ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. సో, కామాక్షి అమ్మవారి దర్శనం మాకు చాలా చాలా బాగా జరిగింది. అండ్ దెన్ శ్రీకాళహస్తి స్టార్ట్ అయిపోయాము. శ్రీకాళహస్తిలో వాయులింగం ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే కదా! సో, అక్కడ వాయులింగం స్వామివారి దగ్గరికెళ్ళంగానే మనకక్కడ లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఏసీస్ కానీ ఏమీ ఉండవు. జస్ట్ దీపాలు మాత్రమే ఉంటాయి. ఆ దీపాల యొక్క వెలుగులోనే మనకి స్వామివారి దర్శనం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే అక్కడుండేది వాయులింగం కదా! వాయువు అంటే ఏంటి? గాలి. సో, ఆ గాలికి అక్కడుండే దీపాలు అటు ఇటు కదులుతా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఇది మీరు నోట్ చేస్తారు. నాకైతే చూడంగానే అసలు చాలా చాలా బా అనిపించింది. సో, ఇంకా శ్రీకాళహస్తి దర్శనం అయిపోయాక తిరుచానూరు, అలివేలు మంగాపురం వచ్చాము. అమ్మవారి దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది. అండ్ దెన్ ఫైనల్లీ ఇంక తిరుపతి కొండ ఎక్కుదాము అనుకునే టైంకి మాకొక కాలొచ్చింది. ఏంటంటే, మీ టికెట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు అని చెప్పేసేసి. ఇంక చేసేదేం లేక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆ తర్వాత అమృత అనే ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. అదొచ్చేసరికి ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్పాలి. ఈ రెస్టారెంట్ డీటెయిల్స్ వచ్చేటప్పుడు నేను పార్ట్ 2లో మెన్షన్ చేస్తాము. సో, ఈ సందర్భంలో టికెట్స్ అవేవి కన్ఫర్మ్ కాని సందర్భంలో మేము ఎటు వెళ్ళుంటాము, మా ప్రయాణం అనేది ఎటు వెళ్ళుంటుందనేది సరదాగా కింద కామెంట్ చేయండి. లెట్స్ మీట్ ఇన్ పార్ట్ 2. బాయ్.